గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఆ రాజకీయ నేతలందరూ కూడా హోమాల బాట పట్టారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆయన సతీమణితో కలిసి రాజశ్యామల యాగం పూర్తి చేశారు. అలానే జగన్మోహన్ రెడ్డి నిన్న శారదాపీఠంలో ఆయన కూడా ఒక యాగాన్ని నిర్వహించారు. యాగాలు రాబోయే ఎన్నికల్లో విజయాలు సాధించి పెడతాయా, లేకుంటే ప్రజల ఓట్లను సాధించుకునేందుకు ఆ రాజకీయ నాయకులు ఎత్తులపైన ఎత్తులు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్ళే అవకాశం ఉంది. నిన్న భీమవరంలో ఆయన భారీ సభను నిర్వహించారు. సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక ఈరోజు ముఖ్యమైన వార్తల వివరాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ పత్రిక చూసినట్లయితే ఇసుక తవ్వకాలకు సంబంధించిన ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఉల్లంఘనలు నిజమేనంటూ అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే చెప్తూ వచ్చిందో అవన్నీ కూడా నిజమేనని తేలింది అంటూ వార్తనిచ్చారు. ఉల్లంఘనలు నిజం, ఇసుక తవ్వకాల్లో భారీగా అక్రమాలు అంటూ వార్తనిచ్చారు. వేటికి పర్యావరణ అనుమతులు లేవు, భారీ యంత్రాలతో తోడేస్తున్నారు. రీచ్ల వివరాలు ఏవి కూడా ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎన్జీటీకి కేంద్ర ప్రభుత్వ సంచలన నివేదిక. ఇసుక తవ్వకాలు ఇవ్వంటూ కలెక్టర్లు ఇచ్చిన నివేదిక పైన అటు హైకోర్టు అటు ఎన్జీటీ షాక్కు గురైంది. అటు కాంట్రాక్టర్లందరూ కూడా శిక్షార్హులేనంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వ నివేదికను అటు సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసిందంటూ వార్తనిచ్చారు. అంతేకాకుండా ఇసుక రీచ్లలో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్న ఫోటోను కూడా ప్రముఖంగా ఈనాడు పత్రిక ప్రచురించింది. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. నిబంధనలన్నింటినీ కూడా కాదని చెప్పి వైసీపీ నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. వందల వేల కోట్ల రూపాయలను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. ఇసుక పేరుతో, ఇసుక రవాణా పేరుతో అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానిపైన విచారణ చేపట్టింది ఎన్జీటీ. అటు ఇసుక తవ్వకాలు ఇవ్వంటూ జిల్లా కలెక్టర్లు ఇప్పటికే రీచ్ల దగ్గర కొన్ని చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఆ లిస్టులో లేని దగ్గర తనిఖీలు నిర్వహించారంటూ గతంలోనే వార్తలు చూసాం. ఎట్లాంటి అక్రమాలు జరగడం లేదంటూ వాళ్ళు ఇచ్చిన నివేదికతో అటు ఎన్జీటీ షాక్కు గురైంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. కానీ ఎన్జీటీ మాత్రం తన నివేదికనిచ్చింది. అందులో పలు సంచలన విషయాలను బయటపెట్టింది. అక్రమ తవ్వకాలు నిజమేనంటూ ఇచ్చింది. రాష్ట్రం అంతటా కూడా అనుమతులు లేకుండా ఇష్టానుసారం ఇసుక తవ్వకాలతో అధికార పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. ప్రతిపక్షాలు, పత్రికలు, మీడియా ఎంత మొత్తుకున్నా కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా తవ్వుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వాళ్ళపైన దాడులకు పాల్పడుతున్నారు. ఇట్లా యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా, అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందంటూ అటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నది. మరోపక్క ప్రతిపక్షాలు సైతం అటు ఇసుక రవాణాతో వైసీపీ నేతలు కోట్లకు పడగలెత్తుతున్నారు. ప్రశ్నించిన మీడియా పైన, ప్రతిపక్ష నేతలపైన, ప్రజలపైన దాడులకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇసుక మాఫియాను వెంటనే అంతం చేయాలంటూ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరో ముఖ్యమైన వార్త, నిన్న అటు ఓటమి భయంతోనే వైసీపీ దాడులు చేస్తుందంటూ జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించాయి. మొన్న కదిరి సభలో జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పైన వైసీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో దాడి చేశారు. అతను తీవ్రంగా గాయపడి ప్రస్తుతం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ మరుసటి రోజే కర్నూలులో ఈనాడు కార్యాలయం పైన కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడులకు పాల్పడ్డారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. గంట పాటు నానా బీభత్సం సృష్టించారు. స్వయంగా పత్రికా కార్యాలయాలపైన, ఇట్లా పాత్రికేయులపైన దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం? పత్రికలపైన, పత్రికా విలేకరులపైన దాడులకు పాల్పడుతున్న వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ నిన్నంతా కూడా జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. అటు ఈనాడు కార్యాలయం పైన దాడిని ఖండించారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. నిన్న అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్ట్ సంఘాలు పలు చోట్ల ఆందోళనకు దిగాయి. అటు శ్రీకృష్ణ పరిస్థితి కొంత మెరుగుపడుతూ ఉంది. ఆయనకు అపోలోలో వైద్యులు మెరుగైన చికిత్స అందజేస్తూ ఉన్నారు. కానీ అటు స్వయంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఈ పత్రికా కార్యాలయాలపైన కానీ, పాత్రికేయులపైన కానీ దాడులకు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు అటు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు కూడా చేస్తున్నాయి. నిజంగా కూడా అటు ఏ రాజకీయ పార్టీ అయినా, ఎవరైనా సరే ఈ పాత్రికేయుల మీద, పత్రికా కార్యాలయాలపైన ఈ రకమైన దాడులు చేయడం అటు ప్రజాస్వామ్యంలో ఏమాత్రం మంచిది కాదు అంటూ కూడా అందరూ చెప్తున్న పరిస్థితి. ఇక మరో ముఖ్యమైన వార్త, టీడీపీ బీజేపీతో కలిసి వస్తున్నామంటూ నిన్న భీమవరంలో
పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వం, అటు సీఎం కులాలను విచ్ఛిన్నం చేశారు, నేను కేవలం కాపుల కోసం ఈ పార్టీ పెట్టలేదంటూ ఆయన మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనివ్వను, ఖచ్చితంగా బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయంటూ ఆయన ప్రకటించారు. పొత్తుల విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే టీడీపీ, జనసేన నేతల మధ్య కొంత అవగాహన వచ్చింది. పొత్తులు ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుంది, ఎన్ని సీట్లలో టీడీపీ పోటీ చేస్తుంది, ఒక అవగాహన వచ్చింది. కానీ ఇంకా బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుంది, బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఒకవేళ సీట్లు ఇస్తే కనుక ఏ సీట్లు ఇవ్వాలి, ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనుక ఢిల్లీ పర్యటన ముగించుకొని వస్తే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. నిన్న అటు టీడీపీ, బీజేపీతో కలిసి వస్తున్నందున ఏ శక్తి కూడా ఇక మనల్ని ఆపలేదు. అప్పుల్లో కూరుకుపోయి అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన రాష్ట్రాన్ని కాపాడడానికే ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకొని ముందుకు వస్తున్నామంటూ అటు పవన్ కళ్యాణ్ నిన్న భీమవరం సభలో ఆయన మాట్లాడారు. అంతేకాకుండా నిన్న కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఎక్కడ కూడా జనాలు రావడం లేదు తనకు సభలకు అంటూ ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనాలు వచ్చినా రాకపోయినా ప్రజా వ్యతిరేక ఓటును చీలకుండా ఉండేందుకు తాను ప్రయత్నిస్తున్నాను, కేవలం పిడికిది మంది ఉంటే చాలు, తాను ముందుకు వెళ్తాను, ప్రభుత్వం పైన యుద్ధాన్ని ప్రకటిస్తానంటూ ఆయన నిన్న వ్యాఖ్యలు చేశారు. మరో ముఖ్యమైన వార్త, అటు సుప్రసిద్ధ న్యాయ కోవిదుడు నారిమన్ ఆయన కన్నుమూశారు. దిగ్గజాన్ని కోల్పోయిన భారత న్యాయ వ్యవస్థ 70 ఏళ్ల పాటు ఆయన న్యాయవాదిగా ఆయన సేవలు అందించారు. కేవలం సుప్రీంకోర్టులోనే కాదు, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్కి కూడా ఆయన వైస్ చైర్మన్గా పనిచేశారు. అటు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన తన వాదన పటిమను వినిపించారు. ఆయన 94 ఏళ్ల వయసులో వృద్ధాప్యం కారణంగా వచ్చిన సమస్యలతో నిన్న కన్నుమూశారు. ఆయన కుమారుడు కూడా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన పనిచేశారు. మొత్తం మీద అటు నారిమన్ లాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా కూడా న్యాయ వ్యవస్థకు చాలా లోటంటూ చెప్పారు. నారిమన్ గతంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి హార్స్ ట్రేడింగ్ అనే పదాన్ని వాడుతూ ఉంటారు. కానీ ఈ పదాన్ని వాడడం అటు గుర్రాలను కించపరచటమేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. అది ఇప్పటికీ కూడా అటు న్యాయవాదులు దాన్ని ఒక డిక్షనరీలో ఆయన చేసిన వాదనలు కానీ ఆయన ఏదైతే కేసులు వాదించారో ఆ కేసులన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. హార్స్ ట్రేడింగ్ అనే పదాన్ని వాడడం సరికాదు, అది గుర్రాలను అవమానించడమేనంటూ ఒకానొక సందర్భంలో నారిమన్ ఆయన వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను కూడా అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఇక ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులు అనర్హులు అంటూ మరో ముఖ్యమైన వార్త. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 6100 పోస్టులతో డిఎస్ఏను ప్రకటించారు. కాకపోతే ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు బీఈడి అభ్యర్థులు అనర్హులు అంటూ దానిపైన కోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపైన మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసింది. జీవో 4కు అనుగుణంగా ప్రక్రియ చేపట్టాలంటూ చెప్పింది. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు బీఈడి అభ్యర్థులు అనర్హులంటూ హైకోర్టు ప్రకటించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్న జీవో నెంబర్ 4 అటు ప్రకారం నియామక ప్రక్రియ చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటు బీఈడి అభ్యర్థులు ఎన్జిటి పోస్టుల భర్తీకి అనుమతించే నోటిఫికేషన్లో నిబంధనలపైన స్టే విధించింది. మొత్తం మీద అటు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఈ జీవో ఇటు డిఎస్సి ప్రకటించడం ద్వారా నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా కొంత లబ్ధి పొందాలని చూశారంటూ అందరూ ఆరోపిస్తూ ఉన్నారు. ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు బీఈడి పోస్టులకు అటు బీఈడి అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అనర్హులంటూ అటు హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపైన అటు ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే డిఎస్సి జగన్ నాటకం అనే వార్తనిచ్చింది. అన్నీ తెలిసే డిఎస్సి ప్రకటన జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఎస్జిటి పోస్టుల పైన అర్హత పైన తికమక, బీఈడికి అర్హత లేదని జనవరిలో జీవో, మళ్ళీ అర్హత ఉందని ఈ నెలలో మార్పు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు వక్రభాష వేశారు. కోర్టులో కేసు డిఎడ్ అభ్యర్థులు వేశారు. ఇప్పుడు మరోసారి సర్కార్ యూటర్న్ తీసుకున్నది. డిఎస్సి జాప్యానికే ఇలా చేస్తుందా, ఏకాగ్రత కోల్పోతున్న అభ్యర్థులు అంటూ వార్తనిచ్చారు. వాస్తవానికి అటు రాజకీయాలకు ఇటు నిరుద్యోగులను రాజకీయాలకు బలి చేస్తున్నారు అనే వాదన వినపడుతుంది. ఇక్కడ తెలంగాణలో కూడా అటు గ్రూప్ 1 పోస్టులు కానీ గ్రూప్ 2 పోస్టులు పదే వాయిదా పడడంతో అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
ఇప్పుడు టీఎస్పీఎస్సీని మళ్ళా గాడిన పెట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది. కేవలం రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే ఈ డిఎస్సి ప్రకటన చేశారు. అక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్లు బీఎడ్ అభ్యర్థులు అనర్హులు అవుతారు. కానీ అన్నీ తెలిసే జగన్మోహన్ రెడ్డి కావాలని ఈ రకంగా నాటకాలు ఆడుతున్నాడు. అటు ఉద్యోగార్థులతో ఆటలు ఆడుతున్నారనే వార్తను ఆంధ్రజ్యోతి ముఖ్యంగా ప్రచురించింది. ఇక ఇసుకాసురుల ఇష్టారాజ్యం అంటూ మరొక వార్తను కూడా ఇచ్చింది. ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేసింది, అది నివేదికను కూడా సమర్పించింది సుప్రీంకోర్టుకి. ఆంధ్రప్రదేశ్లో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరిగిపోతూ ఉన్నాయి. నిబంధనలన్నింటినీ కూడా తుంగలో తొక్కి అటు నిబంధనలన్నీ కూడా తుంగలో తొక్కి వాటిని ఇసుకను తవ్వేస్తున్నారు అంటూ తన నివేదికనిచ్చింది. 40 రీచ్లలో యంత్రాలను ఉపయోగించకుండా మాత్రమే ఇసుక తవ్వాలి, కానీ ఏకంగా 500 చోట్ల జేసీబీలు పెట్టి మరీ అడ్డగోలుగా యథేచ్ఛగా ఇసుక తవ్వారు అనే నివేదికనిచ్చింది. పర్యావరణ అనుమతులకు సంబంధించి కూడా ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండానే మా రాజ్యం మా ఇసుక అన్నట్లుగా నదీ గర్భాలను సైతం గుల్ల చేసేస్తున్నారు. ఇది ఎవరో చెప్పిన మాటలు కాదు. జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు చెందిన కమిటీ రాష్ట్రంలో పర్యటించి పరిశీలించి నిగ్గుదేల్చిన నిజాలు ఇవన్నీ కూడా ఈ నివేదికలోని అంశాలతోని అటు ఎన్జీటీ ఏకీభవించింది. ఇదే అంశాలను అటు సుప్రీంకోర్టుకు కూడా అటు సమర్పించిందంటే ఇచ్చారు. ఒకే అబద్ధాన్ని అందరూ ఒకే విధంగా చెప్తే అది అబద్ధమని ఇట్టే తెలిసిపోతుంది. ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో ఏకంగా 25 జిల్లాల కలెక్టర్లు మూకుమ్మడిగా ఒకే మాటపై నిలబడ్డారు. మా జిల్లాలో ఎక్కడా కూడా ఇసుక తవ్వకాలు జరగలేదు, అక్రమ తవ్వకాలు జరగడం లేదంటూ నివేదిక ఇచ్చారు. కానీ ఈ కలెక్టర్లు ఇచ్చిన నివేదిక పైన అటు కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఒక పక్క నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ రాష్ట్రంలో పర్యటించి ఆధారాలతో సహా నివేదిక ఇస్తే కలెక్టర్లు మాత్రం అక్కడ ఎక్కడా కూడా ఇసుక తవ్వకాలు జరగడం లేదంటూ నివేదిక ఇవ్వడం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద అటు 40 రీచుల్లో మాత్రమే యంత్రాలను ఉపయోగించకుండా ఇసుక తవ్వకాలు చేయాలి, కానీ దాదాపుగా 500 చోట్ల జేసీబీలు పెట్టి మరి ఆ ఇసుకను యథేచ్ఛగా తవ్వేశారనే వార్తనిచ్చారు. వీళ్ళు కూడా ఇసుకను జేసీబీ యంత్రాలతో తవ్వుతున్న ఫోటోను ప్రముఖంగా ప్రచురించారు. మరో ముఖ్యమైన వార్త, రామ దోపిడీ చూడతరమా అంటూ వార్తను ఇచ్చారు. అటు గ్రావెల్తో ఎమ్మెల్యే 100 కోట్ల దోపిడీ చేశారు. నియోజకవర్గంలో కొండలు గుట్టలు మాయమైపోయాయి. రియల్ ఎస్టేట్లను 100 కోట్లు కుమ్మేశారు. జగనన్న ఇళ్ల స్థలాలు కొనుగోలులో 40 కోట్లు. అటు మద్యం పోస్టింగ్లు అన్నిట్లో వాటాలు, అవినీతిని ప్రశ్నించిన ప్రతిపక్షాలపైన కేసులు అంటూ ఎమ్మెల్యే అరాచకానికి ఒక దళితుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడంటూ వార్తనిచ్చారు. ఎమ్మెల్యే నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకి సంబంధించి ఒక వార్తను ఇచ్చారు. నెల్లూరు జిల్లా నడిబొడ్డున అరాచక ప్రతాపం అంటూ ఆ నియోజకవర్గం మత్స్య సంపదకు దేశంలోనే పేరెన్నికగన్నది. ఎమ్మెల్యే స్వతహాగా సంపన్నుడి అయినా డబ్బు మీద ఆశ చావలేదు. అవినీతిలోనే కాదు అరాచకాలను ప్రతాపం చూపించడంలో ఆయనే ఫస్ట్ అంటూ ఎమ్మెల్యేకి అధికార పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన అక్రమాలకు సంబంధించిన వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక మొన్న అటు జనసేన కార్యకర్తల దాడిలో గాయపడిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పైన జరిగిన దాడికి ఇటు జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నిన్న ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు ఆయన్ని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి వివరాలు కనుక్కున్నారు. ఇటువంటి దాడులు ఏమాత్రం మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులతో ఆంధ్రజ్యోతి ఉద్యోగుల్ని కానీ ఆంధ్రజ్యోతిని కానీ భయపెట్టలేరంటూ ఆయన చెప్పారు. అంతేకాకుండా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణకు అన్ని రకాలుగా అండగా ఉంటామంటూ ఆయన హామీ ఇచ్చారు. ఇక చెలో అనంతపై నిర్బంధం అనే వార్తను కూడా ఇచ్చారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడికి నిరసనల వెలువ. నేడు అటు అనంతపూర్ జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. జర్నలిస్టుల సంఘాలన్నీ కూడా ఎక్కడికెక్కడ వాళ్ళని ఆపుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ముందస్తు అరెస్టులు, నోటీసులు, వెళ్ళొద్దని బయటికి వెళ్ళొద్దంటూ నోటీసులు ఇస్తున్నారు. ఫోన్లలో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొంతమందిని గృహ నిర్బంధం చేశారు. కర్నూలు జిల్లాలో కూడా ఆంధ్రజ్యోతి పైన ఉక్కుపాదం మోపుతున్నారు. పలు మండలాల్లో రిపోర్టర్లను అదుపులోకి తీసుకున్నారు అంటూ వార్తనిచ్చారు. అంతేకాకుండా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా జరిగిన దాడుల్ని ఖండించారు. పాత్రికేయ స్వేచ్ఛ పైన దాడి జరగడం అనేది సరికాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుంది, విలేకరులపై దాడికి అంటూ వార్తనిచ్చారు. మరో ముఖ్యమైన వార్త, యుద్ధానికి సిద్ధం,
పొత్తులతో వస్తున్నాం, అడ్డొచ్చేది ఎవరు అంటూ నిన్న భీమవరంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వార్తనిచ్చారు. రాష్ట్ర భవిష్యత్ ప్రధానం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చనివ్వం, జనసేన ఓట్లు టీడీపీకి మళ్ళాలి, కుల చిచ్చుతో అటు జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారంటూ ఇచ్చారు. కాపులు, క్షత్రియులు, శెట్టి బల్జులు, దళితులు ఇట్లా కులాల వారీగా వాళ్ళ మధ్యలో అంతరం సృష్టించి వాళ్ళందరూ కొట్టుకునేలా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ భీమవరంలో జన సైనికులతో సమీక్ష చేశారు. పవన్ని టీడీపీ నేతలు కూడా కలిశారు అనే వార్తనిచ్చారు. అటు భీమవరంలో అటు పవన్ కళ్యాణ్కి జన సైనికులు స్వాగతం పలుకుతున్న ఫోటోను కూడా ప్రముఖంగా ప్రచురించారు. ఇక అదానీ అంటే అంతే అంటూ మరో వార్తనిచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే సెకీకి ఏపీఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏటా 250 కోట్ల కమిషన్కు అంగీకారం. అదాని నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు గతంలో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. యూనిట్కి ₹2.49 చొప్పున 25 ఏళ్ల పాటు అదనపు భారం. ఇదంతా కూడా అదనపు భారం అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న అదానికి ప్రభుత్వం నిధులను కట్టబెట్టే ప్రక్రియను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆపడం లేదు. దీర్ఘకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం సరికాదని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అడ్డం చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయనే స్వయంగా దానికి అటు ఇచ్చేస్తున్నారు. సెకీకి ఏపీఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీనివల్ల ప్రభుత్వం పైన పెను భారం పడుతుంది. అదానీ అంటే అంతే అంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, నిన్న అటు వైసీపీకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ అధ్యక్షుడు, అటు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన రాజీనామా చేశారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలంటూ జగన్మోహన్ రెడ్డి కోరారు. అటు స్పీకర్కి కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన లేఖ రాశారు. వైసీపీ నుంచి 4 ఎంపీలు అవుట్ అయ్యారు. అదే దారిలో మరో 2 అంటూ ఇచ్చారు. అటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవలనే ఆయన కూడా వైసీపీతో విభేదించి టీడీపీలో చేరారు. ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అభినందిస్తున్నారు. వీళ్ళందరూ కూడా టీడీపీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరుతున్నాడనే వార్తను ముఖ్యమైన వార్తగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఇక దిశ పత్రిక కనుక చూసినట్లయితే స్కెచ్ ఇదే అంటూ ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. ఎన్నికలకు సైన్యాన్ని జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేశారు. ఇప్పటికే 47,000 బూత్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు పెట్టారు. జిల్లా రాష్ట్ర కేంద్రాల్లో వార్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఈ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తుందా అనే వార్తను అటు ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. రాష్ట్ర రాజకీయాల్లో సీఎం జగన్ సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలను మార్చేశారు. ఇప్పటిదాకా విడుదల చేసిన జాబితాలో సగం పైగా కొత్త మందిని నియోజకవర్గ సమన్వయకర్తలుగా నియమించారు. పాత వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన బాటపట్టారు, కొందరు అలకబూనారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోకుండా తాను విజయం సాధిస్తానంటూ చాలా ధీమాతో ఉన్నారు. అసలు కొంతమందిని అయితే నియోజకవర్గాలకు అసలు సంబంధం లేని వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళని దిగుమతి చేసి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఎంపీగా ఇప్పుడు నరసరావుపేట ఎంపీగా నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడం, అట్లనే విడుదల రజని నియోజకవర్గ మార్పు కావచ్చు, అలా అనేక మంది నియోజకవర్గాలు మార్పు చేశారు. అయినా కూడా గెలుపు పైన ధీమాగా ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సైన్యాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 47,000 బూత్ కమిటీలు వేశారు. ఒక్కొక్క కమిటీలో 15 మంది సభ్యులు ఉన్నారు. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో వార్ రూమ్స్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు ఆయన అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి స్కెచ్. అందుకే ఆయనంత ధీమాగా ఉన్నాడనే వార్తను ఆ దిశ పత్రిక ప్రముఖమైన వార్తగా ఇచ్చింది. ఎంపీ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే విజయం అంటూ అటు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే వెల్లడించిందంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. అటు తెలుగుదేశం పార్టీకి 17 స్థానాలు వస్తాయి, వైసీపీ కేవలం 8 స్థానాలకే పరిమితం అవుతుందంటూ ఇండియా టుడే సీ ఓటర్ సర్వే వెల్లడించిందనే మరో వార్తను కూడా ఇచ్చారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ తిరిగి మరోసారి విజయం సాధిస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ కేవలం 3 సీట్లకు పరిమితం అవుతుందంటూ గతంలో కూడా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే వెల్లడించింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఈసారి 17 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందనే వార్తను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చింది. ఇక ఆలపాటికి అన్ని కష్టాలే, టికెట్పై ఎటు తేల్చని టీడీపీ అధిష్టానం అంటూ ఇచ్చింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి నియోజకవర్గానికి చెందిన నేత, టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు.
కానీ అక్కడ నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. జనసేనలో నంబర్ 2 నేతగా కొనసాగుతున్నారు. టీడీపీ జనసేన పొత్తు ఉంటే తెనాలి సీటు కోరే అవకాశం ఉంటుంది. ఒకవేళ తెనాలి కనుక అడిగినట్లయితే తెనాలిలో నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారు. అప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిస్థితి ఏంటి అంటూ ఒక కథనాన్ని ఇచ్చింది. తెనాలి టికెట్ నాదెండ్లకే అంటున్నారు జనసేన నేతలు. టికెట్ పైన అధిష్టానం ఇంతవరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఎటువంటి నిర్ణయం వెల్లడించలేదు. దాంతో ఆయన కొంత ఇబ్బంది పడుతున్నారు అనే వార్తనిచ్చారు. మరో ముఖ్యమైన వార్త, దండం పెట్టి పొత్తుకు ఒప్పించా, ఎన్నికల బరిలో గెలిపే లక్ష్యం, సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్రాభివృద్ధి అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కూడా ఇచ్చారు. టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తు కోసం చాలా కష్టపడ్డాను, దండం పెట్టి మరీ ఒప్పించాను, ఇదంతా రాష్ట్ర ప్రజల కోసమే చేశాను. ఒక దుర్మార్గపు పాలన అంతం కావాలంటే ఆ మాత్రం కృషి చేయాలి. బీజేపీతో పొత్తు కోసం జాతీయ నాయకత్వాన్ని ఒప్పించడానికి నానా మాటలు పడ్డానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. భవిష్యత్తులో ఓట్ల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిందేనని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా, ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టం అంటూ ఆయన కామెంట్ చేశారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. వాస్తవానికి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ప్రజా వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి తాను 100 అడుగులు ముందుకు వేస్తాను, ఎటువంటి భావసారూప్యత ఉన్న రాజకీయ పార్టీనైనా కలుపుకొని పోదాం, ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక దుర్మార్గపు పాలన కొనసాగుతుంది, దాన్ని అంతం చేయాలంటే అందరూ కలిసి రావాలంటూ ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన ప్రజా వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే అన్ని పార్టీలు మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి పైన పోటీ చేయాలంటూ చెప్తూ వస్తున్నారు. ఇదే నేపథ్యంలో తాను టీడీపీ వెంటే సాగుతానంటూ గతంలోనే ప్రకటించారు. అటు బీజేపీ పొత్తు పైన ఎటు తేలలేదు, కానీ దండం పెట్టి మరి ఆ పొత్తుకు ఒప్పించాను అంటూ అటు జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొంత కీలకమని చెప్పాలి. ఆయన దండం పెట్టి పొత్తుకు ఒప్పించింది ఎవరిని? ఇటు టీడీపీ నేతలను ఒప్పించారా, లేకుంటే జాతీయ స్థాయిలో బీజేపీ నేతల్ని టీడీపీతో పొత్తుకు ఒప్పించారా, లేకుంటే టీడీపీ నేతలకు దండం పెట్టి బీజేపీతో పొత్తుకు ఒప్పించారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా 3 పార్టీలు కలిసికట్టుగా కొనసాగుతాయి, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాయంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ నిన్న భీమవరంలో ప్రకటించారు. ఈరోజు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత ఈ పొత్తులపైన, సీట్ల సర్దుబాటు పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇందా చెప్పుకున్నట్లుగా అటు రాజసామల యాగం చేశారు జగన్మోహన్ రెడ్డి. నిన్న విశాఖ శారదాపీఠంలో ప్రత్యేక పూజలు చేశారు. మొన్నే చంద్రబాబు నాయుడు కూడా ఇదే యాగాన్ని ఆయన సతీ సమేతంగా ఆయన నివాసంలో చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వంతు ఆయన కూడా రాజశ్యామల యాగం చేశారు. రాజశ్యామల యాగంతో రాజయోగం పడుతుంది అనేది వాళ్ళ భావన. అందుకే వాళ్ళు ఆ రకంగా పూజలు పురస్కారాలతో మునిగి తేలుతున్నారు. ఇక వైసీపీకి మరో షాక్, అటు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా అంటూ మరో వార్తను ఇచ్చారు. నిన్న అటు వైసీపీకి ఆయన రాజీనామా ప్రకటిస్తూ రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. దాంతో అటు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన చాలా బలమైన నేత, ఆర్థికంగా స్థితిమంతుడు, పార్టీకి చాలా ఉపయోగపడే వ్యక్తి. ఇటువంటి కీలక తరుణంలో ఆయన పార్టీని వీడి వెళ్ళడం అనేది వైసీపీకి కొంత నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇక ముద్రగడ పద్మనాభానికి సంబంధించి కిమ్ కర్తవ్యం అనే వార్తనిచ్చారు. జనసేన నుంచి ఆయనకు ఆహ్వానం అందలేదు. ఆయన పరిస్థితి ఇటు అర్థం కాని పరిస్థితిలో ఆయన ఉన్నారు. డోలాయమానంలో ఆయన రాజకీయ భవిష్యత్తు ఉందంటూ చెప్తున్నారు. కాపు సామాజిక వర్గానికి బలమైన నేతగా ముద్రగడకు పేరున్నది. ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. అటు తూర్పుగోదావరి జిల్లాలే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన తన ప్రభావాన్ని కాపు సామాజిక వర్గం మీద చూపించగలగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఆయన కాపు సామాజిక వర్గం పైన ఆయన ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పవచ్చు. కాపు సామాజిక వర్గానికి సంబంధించి రంగా తర్వాత ఆ స్థాయిలో ఆయనే నేతగా కొనసాగుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ఆయన భావిస్తున్నారు. కానీ ఏ పార్టీలో చేరాలి, ఏ పార్టీతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తుంది. మొన్నటిదాకా వైసీపీలో చేరతారన్న వార్తలు వచ్చాయి, కానీ వైసీపీలో చేరలేదు, తిరిగి టీడీపీ వైపు చూస్తున్నారన్నారు. ఇప్పుడు జనసేనలో చేరాలి, జనసేన నుంచి కానీ ఆహ్వానం అందలేదు. దాంతో ఆయన రాజకీయ భవిష్యత్ పైన నీలినీడలు కమ్ముకుంటున్నాయి. క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. ఆయన కుమారుణ్ణి కూడా రాజకీయాల్లోకి తేవాలనుకున్నారు. కానీ
ఏ రాజకీయ పార్టీ కూడా ఆయనను దగ్గర తీసుకోవడం లేదు. దాంతో ఆయన తన రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుందనేది అంటూ వార్తను ముఖ్యమైన వార్తగా దిశ పత్రిక ఇచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ వార్తల విశేషాలు.